ఏంటే అది ఇంకా నిద్రలేవలేదా? రేపు దాని పెళ్లి చూపులు. పెళ్ళి అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా పడుకుంటే దాన్ని కాదు మనల్ని అంటారు. కాసేపు పడుకోనివ్వండి. ఈ రోజు రేపు సెలవేగా, తర్వాత ఎలాగూ ఖాళీ ఉండదు. దాన్ని అలా గారాబం చేయడం ఆపేసి అత్తారింట్లో ఎలా ఉండాలో ముందు అది నేర్పించు. అబ్బబ్బా, మీరు టెన్షన్ పడకండి. సరే సరే, నేను బయటికి వెళ్ళి పూలు పళ్ళు స్వీట్స్ తీసుకొస్తాను. అలాగే పురోహితుడితో కూడా మాట్లాడి వస్తాను. అప్పుడే లేచేసావా? ఇంకొంచెం సేపు పడుకోలేకపోయావా? అమ్మా, కాస్త కాఫీ పెట్టమ్మా, తల బద్దలైపోతోంది. ఓ, స్నానం కూడా అయిపోయిందా? మొహం ఏంటి అలా ఉంది? సరిగా నిద్రపోలేదా రాత్రి? అవునమ్మా, నిద్ర పట్టలేదు. ఎందుకే? అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించే? అదే ఏంటే వినా నాంచుతున్నావు? సరిగ్గా చెప్పు. అదే రేపటి పెళ్లి చూపుల గురించి. ఏంటి టెన్షన్ పడుతున్నావు? వాడు నచ్చాడు వీడు నచ్చాడని కుంపదీసి మా మీద బాంబు ఏమైనా పేలుస్తావా? అబ్బా, అది కాదమ్మా. అయినా నువ్వు అలా చేయవని మాకు తెలుసు. ఎందుకంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటేనే పిల్లలకు చాలా మంచిది. ఇదిగో ఇదే, దీని గురించే మాట్లాడాలి. మాట్లాడడానికి ఏముందే? నీకేం కావాలో, ఏది మంచిదో, ఎలాంటి వాడు సూట్ అవుతాడో మాకు బాగా తెలుసు. తన కూతురికి నంబర్ 1 భర్తను తీసుకురావాలని మీ నాన్న ఏడాది పాటు తెగ తిరిగేశాడు. ఆ దేవుడి దయ వల్ల ఇప్పటికి జాతకాలు సెట్ అయ్యాయి. అబ్బాయి కూడా అందంగా ఉన్నాడు. నిజమే, నాన్న నా కోసం చాలా చేశాడు. నా పెళ్లి కోసం చాలా తిరిగాడు, చాలా మందితో మాట్లాడాడు. కానీ ఒక్కసారి నాతో కూడా మాట్లాడుంటే బాగుండేది కదమ్మా. పెళ్ళి నాకు కదా, నా ఇష్టాలు కూడా తెలుసుకునుంటే బాగుండేది కదమ్మా. అంటే ఏంటే? నీ ఇష్టాలు మాకు తెలియదనుకుంటున్నావా? మీకు నా గురించి ఏం తెలీదమ్మా, తెలుసు అనుకుంటున్నారంతే. అదేనమ్మా నా భయం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మేం పెంచిన బంగారం గురించి మాకు తెలియదా? సరే, స్కూల్లో నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటో చెప్పు. మ్యాథ్స్ కదా, చాలా బాగా చేసేదానివి. పైగా మీ నాన్న తెగ సంబరపడిపోయేవారు తన బ్రెయినే నీకొచ్చిందని. నాకు మ్యాథ్స్ అంటే చిరాకమ్మా, భయం కూడా. మార్కుల కోసం ఏదో మేనేజ్ చేసేదాన్ని. బట్టి పట్టి గుక్క తిప్పుకోకుండా చెప్తే మీరది నా ఫేవరెట్ సబ్జెక్ట్ అని ఫిక్స్ అయిపోయారు. అవునా? అవును. అండ్ ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. ఇలా నన్ను అడగకుండా, నాకేది ఇష్టమో తెలుసుకోకుండా మీరే ఫిక్స్ అయిపోయినవి ఇంకా చాలానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు నాకు భయం వేస్తోంది. నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటో తెలియని వాళ్ళు, నా ఇష్టాలే తెలియని వాళ్ళు నాతో 60 ఏళ్ళు బతకాల్సిన వాణ్ణి ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆలోచిస్తేనే వణుకొస్తుంది నాకు. ఏంటే వీణా, నిజం చెప్పు. ఎవరినైనా చూసుకున్నావా? ఎవరతను? మనవాళ్ళేనా? అబ్బా, ఎవరూ లేరమ్మా. అయినా నాన్న గురించి తెలిసి కూడా ఎవరినైనా ప్రేమిస్తే ఏం జరుగుతుందో తెలీదా? అందుకే నా ఇష్టాలను ఎప్పుడో చంపేసుకున్నాను. ఇష్టాలన్నాక కాలాన్ని బట్టి మారుతుంటాయి. నిన్న నచ్చింది ఈరోజు నచ్చకపోవచ్చు, ఇవాళ నచ్చింది రేపు నచ్చకపోవచ్చు. కానీ మంచి చెడులు మాత్రం మారవు. ఆ మంచి చెడుల గురించి పెద్దవాళ్ళకే బాగా తెలుస్తుంది. నీకేది మంచో మాకు బాగా తెలుసు. ఏం టెన్షన్ పెట్టుకోకుండా రేపటికి రెడీ అవ్వు. ఇదిగో, ఇదేనమ్మా మీ పెద్దవాళ్ళతో ప్రాబ్లం. మీతోనే కాదు, ప్రతి పేరెంట్తోనూ ఇదే ప్రాబ్లం. పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమాల గురించి అయితే గంటలు గంటలు మాట్లాడతారు. ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ వస్తే
ఇలా మేం పెద్దవాళ్ళం మేం చెప్పింది వినండని లేచెళ్ళిపోతారు. సీరియస్ టాపిక్ వస్తే చాలు ఎందుకమ్మో పరాయి వాళ్ళలా చూస్తారు? మనమంతా ఒక టీం అని ఎందుకు మర్చిపోతారు? భయంగా ఉందమ్మా అంటే లేచెళ్ళిపోతావేంటి? పెళ్ళి 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 అని చిన్నప్పటి నుంచి హడావిడి చేస్తూనే ఉన్నారు. అమ్మాయిలు మీకెందుకంత భారం అయిపోతున్నారు? వాళ్ళని వదిలించుకోవాలని ఎందుకంత తొందర? హ్మ్. పిచ్చి మొహమా, అది వదిలించుకోవడం కాదు, భారమని నువ్వు అనుకుంటున్నావు, బాధ్యత అని మేం ఆలోచిస్తాం. ఇప్పటి వరకు నీకు మేమున్నాం, మా తర్వాత ఎవరు చూసుకోవాలి నిన్ను? పైగా ఆడపిల్లలకు ప్రతి దశలోనూ తోడ అవసరం. నాన్న, అన్న, తమ్ముడు, భర్త, పిల్లలు ఇలా. తోడనేది జెండర్తో సంబంధం లేదమ్మా. మగాళ్ళకు కూడా తోడవసరమే. నువ్వు లేకపోతే నాన్న ఏమైపోయేవాడు? అండ్ నా పెళ్ళి మీకు బాధ్యతగా అనిపించినా మీ ప్రవర్తన చూస్తుంటే మాత్రం నేను మీకు భారమైపోయినట్టే అనిపిస్తోంది. పెద్ద మంచి ఫంక్షన్ నుంచి మొదలు వీణ పెళ్లి చేయాలి, వీణ పెళ్లికి మనం డబ్బులు దాచాలి, వీణ పెళ్లికి నగలు కొనాలి, అది చేయాలి ఇది చేయాలి. ఇక వయసు పెరిగిపోతుందంటే చాలు రోజుకొక్కసారైనా పెళ్లి టాపిక్ రావాల్సిందే. దాని బదులు రామజపం చేసినా కాస్త పుణ్యమన్నా వచ్చేది కదమ్మా. తప్పేంటే? పిల్ల పెళ్లి చేయాలని కలలు గనడం తప్ప? చూడు, ఇప్పుడు కూడా నేనేదో పరాయిదాన్నన్నట్టు కోపడుతున్నావు. ఇన్ని రోజులు మనం గొడవ పడింది చాలమ్మా. ఇప్పుడు నాకు గొడవ పడే ఓపిక టైము లేవు. నా మనసులో మాట ఇప్పుడు నీకు చెప్పకపోతే ఇంకా చెప్పి ప్రయోజనం లేదు. అర్థం చేసుకో, మనం ఒకే టీం. నా పెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలి అని కలలు కండం తప్పు కాదు, కానీ ఆ కలల్లో నన్ను కూడా చేర్చుకోండమ్మా. నా అభిప్రాయాలు కూడా తెలుసుకోండి. ఏమోనే, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను కూడా ఆడదాన్నే కదా. నేను నిన్ను పెంచినట్లే మీ అమ్మమ్మ తాతయ్య నన్ను పెంచారు. నీ పెళ్ళికి మేము ఇప్పటివరకైనా ఆగాము. నాకైతే 18 ఏళ్లకే పెళ్ళైపోయింది. అప్పుడు నన్నెవ్వరేం అడగలేదు. మా నాన్న మీ నాన్నని తీసుకొచ్చారు, చేసుకున్నాను. నేను బాగానే ఉన్నాను కదా, బాగానే చూసుకుంటున్నారు కదా. కాలం మారిందమ్మా. మనుషులు ఒకప్పట్లా స్వచ్ఛంగా లేరు. కోపాలు ద్వేషాలు పెరిగిపోయాయి. రోజుకొక డివోర్స్ వార్త వినిపిస్తోంది. అవి వింటుంటే నాకు ఈ మ్యారేజ్ సిస్టమ్ పైనే విరక్తి వస్తోంది. జీవితంలో హోప్ ఉండాలి. రేపనే రోజు బాగుంటుందన్న ఆశే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడే వస్తా, ఆగు. జీవితంలో హోప్ ఉండాలి. రేపనే రోజు బాగుంటుందన్న ఆశే మనల్ని ముందుకు నడిపిస్తుంది. భయం, వణుకు, విరక్తి అంటున్నావు. అన్ని భయాలు ఏమున్నాయో మేడం గారికి. ఒకటా రెండా? చాలానే ఉన్నాయి. వచ్చేవాడు ఎలా ఉంటాడు? నన్నెలా చూసుకుంటాడు? నాకు వాల్యూ ఇస్తాడా? నా మనసు అర్థం చేసుకుంటాడా? లేక నా శరీరాన్నే వాడుకుంటాడా? అత్తామామలు ఎలా ఉంటారు? కూతుర్లా చూసుకుంటారా? లేక కోడలని పెత్తనం చెలాయిస్తారా? ఆడపడుచు డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుందా? ఇన్ని ఆలోచిస్తున్నావా? ఈ జనరేషన్ వాళ్ళను కనీసం ఆలోచించనిస్తున్నారు. మాకైతే పెళ్లి చూపుల్లో కూర్చున్నామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, పెంచామా, ఇంతే. జనరేషన్ గ్యాప్ అమ్మా. మీకు మాకు మధ్య ఒక తరం డిఫరెన్స్ ఉంది. మీరు పడ్డ కష్టాలు మేం చూడలేదు. మేం చూస్తున్న ప్రపంచం మీకు అర్థం కాదు. అయినా ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి.
ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటూ సాయం చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో గదులు పెరుగుతున్నాయి, మనుషులు తగ్గిపోతున్నారు, మాటలు తగ్గిపోతున్నాయి. సరే, మేము చూసిన సంబంధం అంటే భయం అంటున్నావు. మరి లవ్ మ్యారేజ్లో ఇవేవి ఉండవు అనుకుంటున్నావా, లేక లవ్ మ్యారేజ్లో ఏ ఇబ్బంది రాదనుకుంటున్నావా? నా ఉద్దేశం అది కాదమ్మా. లవ్ అయినా అరేంజ్ అయినా గొడవలు మనస్పర్ధలు కామనే. కానీ లవ్ మ్యారేజ్లో ఆ అబ్బాయి ఎలాంటివాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో ముందే తెలుస్తుంది. అండ్ అతనికి కూడా నా గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఆశలు, ఆలోచనలు, అభిప్రాయాలు కలిస్తేనే ప్రేమ ఏర్పడుతుంది. కానీ అరేంజ్ మ్యారేజ్లో అయితే ఒకరి గురించి ఒకరికి జీరో నాలెడ్జ్, చాలా అన్సర్టెనిటీస్ ఉంటాయి. చెబుతుంటేనే నాకు భయం వేస్తోంది. అలాంటిది అసలు మీరు అలా ఎలా కళ్ళు మూసుకొని పెళ్లి చేసేసుకున్నారు? ఆ జీరో నాలెడ్జ్తోనే నేను మీ నాన్న పెళ్లి చేసుకున్నాం. 30 ఏళ్ళు సంతోషంగానే ఉన్నాం కదా. అయినా నువ్వు భయపడుతున్నట్టు రేపొద్దున ఏదైనా జరిగినా మేమున్నాం కదా, టెన్షన్ దేనికి? మీరుంటారా? నాకు తెలీదా ఏం జరుగుతుందో? లవ్ మ్యారేజ్లో మనస్పర్ధలు వస్తే ఇలా జరుగుతుందని మాకు ముందే తెలుసు, అందుకే వాణ్ణి పెళ్లి చేసుకోవద్దని చెప్పామని మొట్టికాయలేసి వెళ్ళిపోతారు. అదే మీరు కుదిర్చిన సంబంధంలో మనస్పర్ధలు వస్తే భార్యాభర్తలన్నాక గొడవలు వస్తాయి, మీరే సర్దుకుపోవాలని చెప్పి భుజం తట్టి వెళ్ళిపోతారు. ఆహా, అలా కాకుండా ఇంకేం చెప్పాలే? మొగుణ్ణి అత్తారింటిని వదిలేసి వచ్చేయమనాలా? ఇదిగో, ఒక విషయం గుర్తుపెట్టుకో. అప్పగింతలప్పుడు చెప్పాలనుకున్నా, కానీ ఇప్పుడే చెప్తున్నా. జీవితంలో అడ్జస్ట్మెంట్ చాలా అవసరం. మరీ ముఖ్యంగా దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే సర్దుకుపోవాల్సిందే. మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు నేను చిన్నప్పటి నుంచి అడ్జస్ట్ అవుతూనే ఉన్నానమ్మా. అదేం నాకు కొత్త కాదు. భర్తతో ఇంకో 50-60 ఏళ్ళు బతికేస్తాను. కానీ జీవితం మొత్తం నేను ఒక్కదాన్నే అడ్జస్ట్ అవ్వాలంటే చాలా భయవేస్తుందమ్మా. నీకు కాకరకాయ కూర అంటే ఇష్టం, నీ భర్తకి ఇష్టం లేదని నువ్వు కూడా తినడం మానేశావు. నీ భర్తేమో నీకు చీర కొనివ్వడానికి ఆయన బట్టలు కొనుక్కోడు. వంట 10 నిమిషాలు లేట్ అయితే ఆయన హడావిడి పడిపోతాడు, కానీ నిన్నొక్క మాట కూడా అండు. నువ్వేమో ఆయన వచ్చేంతవరకు అన్నం తినవు. ట్రిప్స్కి వెళ్ళాలని మీరు చాలాసార్లే ప్లాన్ చేసుకున్నారు, కానీ నా చదువుకు డబ్బులు సరిపోవని ఆగిపోయారు. అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు అని మీరు ఒక్కసారి కూడా గొడవ పడింది నేను చూడలేదమ్మా. అది ఒకరి మీద ఒకరికి ఉండే అండర్స్టాండింగ్. నిజమేనే, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా అప్రిషియేట్ చేయడానికి టైమే ఉండట్లేదు. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారమ్మా. ఇన్ఫ్యాక్ట్ మీ శక్తికి మించి చూసుకున్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ నా మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే ముందు నేను కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవాలి. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి ఇంతకీ? నన్నులా యాక్సెప్ట్ చేయాలి. నేను నవ్వితే నాతో కలిసి నవ్వాలి. నాకు బాధ వస్తే తలవాల్చి ఏడ్చేందుకు తన భుజం ఇవ్వాలి. నాకు ఆ కంఫర్ట్ కావాలి. నా మీద, నా కెరీర్ మీద అతనికి రెస్పెక్ట్ ఉండాలి. నా ప్రతి ఒపీనియన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు, కానీ వాటిని కొట్టిపారేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ, హార్మోన్లు ఎగురుతున్నాయనో, పిల్లల్ని కనే వయసు వచ్చిందనో పెళ్లి చేసుకోకూడదు. జీవితాంతం కలిసి ప్రయాణించేందుకు ఒక తోడు కోసం పెళ్లి చేసుకోవాలి. మరి నీకిన్ని ఆలోచనలు ఉన్నట్టే ఆ అబ్బాయి కూడా ఉంటాయి కదా. వచ్చే అమ్మాయి తన అమ్మా నాన్నలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, తనని అన్ని విషయాల్లో అర్థం చేసుకోవాలి, అమ్మ తర్వాత అమ్మలా చూసుకోవాలని. ఎగ్జాక్ట్లీ. మ్యారేజ్ నుంచి అతనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో,
నేను దానికి సపోర్ట్ చేయగలనో లేదో తెలుసుకోవాలి. ఇఫ్ ఐ కెన్, నా 100% ఇస్తా. పెద్దదానివైపోయావే, పెళ్లి మీద జీవితం మీద ఇంత క్లారిటీ ఉందనుకోలేదు. క్లాసులో టీచర్ కొట్టిందని, లంగవోని చిరిగిపోయిందని ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన నావీనా నువ్వేనా? నాన్నొచ్చే టైం అయింది, వంట చేద్దాం పదా. ఇప్పుడు నేను చిన్నపిల్లని కాదమ్మా. జీవితం చాలా నేర్పించింది. మీరు నన్ను చిన్నపిల్లలా చూడడం ఆపేయండి. సరే, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఇద్దరం కలిసి మనసు విప్పి మాట్లాడుకోవాలి. అతను సరైనవాడని నాకు అనిపించాలి, నేను పర్ఫెక్ట్ మ్యాచ్ అని అతనికి అనిపించాలి. ఇదంతా ఒక పెళ్లి చూపుల్లో జరిగిపోయేది కాదు. నాకు టైం కావాలి, కొన్నిసార్లు కలవాలి. 1 year తిరిగి తెచ్చిన సంబంధం కదా, జాతకాలు కలిసాయి కదా, చుట్టాలు దొబ్బేస్తున్నారు, చేసేసుకో ఒప్పేసుకో అంటే నా వల్ల కాదు. కొన్నిసార్లు అంటే టెన్షన్ పడకు. కొన్నిసార్లంటే కొన్నిసార్లే. ఎక్కువ టైం తీసుకోకుండా ఉండేందుకు ట్రై చేస్తాను. పెళ్లికి ముందే కలిసి తిరగడం ఏంటనుకుంటున్నావా? తప్పదమ్మా. ఇప్పుడే క్లారిటీ తెచ్చేసుకుంటే రేపొద్దున నేను ఇక్కడికొచ్చి నా బాధలు చెప్పుకోవాల్సిన పని ఉండదు. ఇదిగో నువ్వు ఇలా వంట చేస్తూ నన్ను ఓదార్చాల్సిన అవసరమూ ఉండదు. మరి రేపటి సంబంధం నచ్చకపోతే ఇంకోటి చూస్తావు. మరి అది నచ్చకపోతే అబ్బాయిని మీరే తీసుకురండి. మీరెవరిని తీసుకొచ్చినా సరే. కానీ పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం మాత్రం నాకు వదిలేయండి. జీవితాంతం కలిసి ఉండాల్సింది నేను కదా. ఇంత మాట్లాడుతున్నావు సరే, మరి ఇంతా చేసి రేపొద్దున పెళ్లి తర్వాత ఏవైనా గొడవలొస్తే, విడిపోవాల్సి వస్తే ఇదంతా వృధా ప్రయత్నమే కదా. యాక్చువల్లీ ఆ భయం నాకు కూడా ఉంది. మనిషి అనేవాడు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాడు. సమస్య అనేది అబ్బాయి నుంచే కాదు, నా నుంచి కూడా రావచ్చు కదా. కానీ ఒకటి చెప్పనా, రేపనే రోజు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ మీరు నాకు ఈ ఛాన్స్ ఇస్తే మాత్రం, అయ్యో ఆ రోజు వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు, ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చిందే అని నేను బాధపడకుండా ఉండొచ్చు. సరే, మీ నాన్నతో నేను మాట్లాడతాను. నీకు నచ్చితేనే పెళ్లి చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అమ్మా. నాకొక డౌటే, మీ నాన్నకు నేను చెప్పాలని చేసావా ఇదంతా? ఒక రకంగా అంతే అనుకో. అయినా రేపు పొద్దున పెళ్లి చూపులు పెట్టుకొని ఇప్పుడొచ్చి నాకు టైం కావాలంటే ఇదే అట్ల కాడిచ్చుకొని వాత పెట్టవు. నా థాట్ ప్రాసెస్ తెలిస్తేనే కదా అసలు విషయం అర్థమవుతుంది. అయినా ఇంత ఆలోచిస్తున్న నాకు రేపటి సంబంధమే నచ్చొచ్చేమో. చూద్దాం ఏం జరుగుతుందో.